తాజా అంశాన్ని చూస్తే గ్రూప్ 1 పై టీజీపీఎస్సీ అప్పీలుపై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను రద్దు చేయడానికి సీజే ధర్మాసనం నిరాకరించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, గ్రూప్ 1 పై టీజీపీఎస్సీ అప్పీలుపై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ సారాంశం ఏంటి? గ్రూప్ 1 కు సంబంధించి నియామక పత్రాలు ఇవ్వొద్దంటూ సర్టిఫికెట్ల పరిశీలన చేయొచ్చు అని చెప్పి కూడా సింగిల్ బెంచ్ గత ఈ నెల 17వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఈ కొంతమంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు 18 మంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకున్నాయి. పరీక్షా కేంద్రాల కేటాయింపులోనూ కూడా నిబంధనలు పాటించలేదు. అంతేకాకుండా మార్కులు వచ్చిన విషయంలో కూడా అంటే టీజీపీఎస్సీ జారీ చేసిన మార్కుల మెమోలను రీకౌంటింగ్ సంబంధించిన వెబ్సైట్ నోట్లను కూడా పూర్తిగా తేడాలున్నాయి, అక్రమాలు జరిగాయని చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్పి కూడా టీజీపీఎస్సీ అభ్యర్థులు దీనికి సంబంధించి గ్రూప్ 1 రాసిన అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ పై నెల 17వ తేదీన సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మాత్రమే చేయాలి, నియామక పత్రాలు మాత్రం ఇవ్వద్దని చెప్పి సింగిల్ బెంచ్ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈ ఉత్తర్వులను కొట్టివేయాలని చెప్పి కూడా టీజీపీఎస్సీ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎందుకంటే దాదాపు ఎన్నో ఏళ్ల తర్వాత కూడా టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి నియామక ప్రక్రియనంతా కూడా వేగంగా పూర్తి చేస్తుంది. ఈ దశలో కొంతమంది అభ్యర్థులు అపోహపడి కొన్ని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి నియామక పత్రాలు ఇవ్వదని చెప్పింది. దీనివల్ల ఉద్యోగానికి అర్హులైన అభ్యర్థులకు అన్యాయానికి గురయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా టీజీపీఎస్సీ తరఫు టీజీపీఎస్సీ అప్పీల్ పిటిషన్ లో పేర్కొంది. అయితే ఈ పిటిషన్ పై అప్పీల్ పిటిషన్ పై జోక్యం చేసుకోవడానికి సీజే ధర్మాసనం నిరాకరించింది. ఎందుకంటే ఇప్పటికే టీజీపీఎస్సీ తరఫు దానికి సంబంధించిన సింగిల్ బెంచ్ ఆల్రెడీ ఉత్తర్వులు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి ఏమైనా ఉంటే అక్కడే తేల్చుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది టీజీపీఎస్సీ. అయితే అవసరం తొందరగా ఈ పిటిషన్ పై వీలైనంత తొందరగా విచారణ నిర్వహించాలని చెప్పి కూడా సింగిల్ బెంచ్ ని ఆదేశిస్తాం, మీరు అక్కడికే వెళ్ళండి, ఇదివరకే ఉన్న పిటిషన్ పైనే మీ వాదన వినిపించండి అని చెప్పి కూడా టీజీపీఎస్సీ తరపు న్యాయవాదిని ఆదేశిస్తూ ఈ పిటిషన్ పై విచారణ ముగించింది. రాకేష్, ధన్యవాదాలు శ్రీకాంత్.